పన్ను ఎగవేతల తొలగింపు కోసం జీఎస్టీ తీసుకొచ్చి 2017లో ఆ తర్వాత పై స్థాయిలోనే పన్ను వసూలు చేస్తూ దశల వారీగా ఆ ఇన్పుట్ సబ్సిడీ అని ఆ పన్ను కట్టినటువంటి వాళ్ళకి వ్యాపారం తీసుకునేటటువంటి వాళ్ళకి ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలాగా చేసి క్రమంగా ఓవరాల్గా ఏదైతే పబ్లిక్ అందరి నుంచి కరెక్ట్గా పన్ను వసూలు అవుతా అది పెరుగుతా నెలకి 1,00,00,000 కోట్ల రూపాయల దాకా వెళ్ళి ఏడాదికి ప్రభుత్వానికి 20 లక్షల దాకా 22 లక్షల దాకా ఆదాయం వస్తూ ఉంటే ఇప్పుడు ఆ స్లాబులు 4 స్లాబులు కాస్త 2 స్లాబులుగా మార్చి 2.5 లక్షల కోట్ల ప్రయోజనాలు మళ్ళీ ప్రజలకు ఇస్తుంటే దాన్ని విమర్శిస్తున్నటువంటి వేళ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు నిలదీస్తున్నది ఒకటే. 2013లో మణిశంకర్ అయ్యర్ చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్ గుర్తుందా మీకు? ఇదే వీరప్ప మొయిలి చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? పెట్రోల్ డీజిల్ వినియోగం ఎక్కువ ఉంది, తగ్గించమని 2 రోజులు మాట్లాడి జనం తగ్గించుకోరంటే దానికోసం అని చెప్పేసి ఏదైతే పెట్రోల్ బంకుల వాళ్ళకి ఇచ్చే నైట్ పూట్ల దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చారు. 8 గంటల పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేయమని చెప్పేసి. అంటే వాళ్ళు ఏదో కమిషన్ గురించి డిమాండ్ చేస్తే రాత్రిపూట ఆవిడ పెట్టమన్నాడు మూసేయండి అని చెప్పారు. అది వాస్తవం ఏంటిది? పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడానికి గేమ్ అనమాట. అట్లాంటి పరిస్థితులు సృష్టించిన వాళ్ళు మీరొచ్చి ఇక్కడ నీతులు చెప్పడం ఏంటి అన్నటువంటి పాయింట్ని నిలదీస్తోంది బీజేపీ.